నుంచి కార్పొరేటర్ గా కంటెస్ట్ చేశారు? జియాగూడ నుంచి నిలబెట్టాడు. జియాగూడ నుంచి. ఆయన ఏమన్నాడు, నాకు పరిచయాలు లేవంటే నీకు అవసరం లేదు, నేను ఎవరికి టికెట్ ఇస్తే ఆడు గెలవాల్సిందే అక్కడ, అంతే, నువ్వు గెలుస్తున్నావు పో అన్నాడు. రియల్లీగా మంచి మెజా. అందులో ఏమైపోయింది, నేను తెలుగు వాడికి రాగానే తెలుగు వాళ్ళు కూడా వేశారు. అది హిందువులు అందరూ వేశారు. బంపర్ మెజార్టీ వచ్చింది. అక్కడ చూస్తే ఎంఐఎం ముస్లిం 2 సార్లు అయిందమ్మా ఫైట్. అక్కడ బ్యాలెట్ పేపర్లు ఎత్తుకపోయారు ఫస్ట్ టైం లో. సెకండ్ టైం లో పోలీస్ అంతా మీకే గెలిచారు. పోలీస్ అంతా నాకు సపోర్ట్ చేసేది. అదే నువ్వు ఇంత చక్కగా ఎవరితో కొట్లాడవు, ఎవరితో తిట్టవు, అందరినీ పోతే పోనీలే, నా అదృష్టానికి ఎవరు తీసుకోండి ఇట్లా అనేవాడిని నేను. అందరికి ఆకట్టుకున్న. ఏసీపీ అన్నాడు, ఇంత మంచి క్యాండిడేట్ మజ్లిస్ నుంచి అయితే ఎన్ని కొట్లాటలు అయితే అనుకుంటున్నావు, నువ్వైతే అందరినీ వండర్ చేస్తున్నావు. హైయెస్ట్ మెజారిటీ వచ్చింది అయితే. హైయెస్ట్ మెజారిటీ. దాంతో మేయర్ అయిపోయారు. అప్పుడు నేను మేయర్ కాలేదు ఇంకా. అయితే అక్కడ ఉన్న హిందూస్లలో ఒక పాలసీ, ఆయన రాజీవ్ గాంధీ అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అప్పుడు సపోర్ట్లో ఉంటే కాంగ్రెస్ ఆయన అన్నాడు మేము కూడా మేయర్ అవుతామని వాళ్ళు అన్నారు. వీళ్ళది మెజార్టీ ఎక్కువ మజ్లిస్ది, కాంగ్రెస్ నెక్స్ట్ మెజార్టీ. అయితే వాళ్ళు రాజీవ్ గాంధీతో నేను చెప్పి మనం కూడా మేయర్షిప్ తీసుకున్నాడు అంటే ఆయన ఏమన్నాడు, వద్దొద్దు, మనకు వాళ్ళ దగ్గర హిందూ స్కీమ్ ఉంటే ఒక టర్మ్ హిందూ స్కీమ్ అను, ఒక టర్మ్ అమ్మడన్స్, అది పాలసీ రాజీవ్ గాంధీ పెట్టిన పాలసీ. అయితే అప్పట్లో మా మామగారు కూడా సెంట్రల్ ఉన్నాడు కదా, ఆయన నేనే అవుతాను అనుకున్నాడు. కానీ సరే ఆయన అప్పటికి వెంగళరావు వీళ్ళంతా మాట్లాడుకొని వచ్చారు. అప్పటికి ఇక సలావుద్దీన్కి ఒక్కడు చీట్ చేసిండు, ప్రకాష్ అనే ఒక కుర్రాడికి ఇచ్చేసిండ్రులే ఫస్ట్. అయితే అది నా మంచి కొరకే అయింది, ఎందుకంటే అవగాహన లేదు కదా కార్పొరేషన్ లో ఏముంది ఏమి లేదు, నాకు అవగాహన ఫస్ట్ ఇయర్ లో తెలుస్తుంది. సెకండ్ టైం ఒక మమ్మడన్స్కి ఇచ్చారు, థర్డ్ ఇక నాదే కదా యాజ్ పర్ రూల్ గా. అప్పుడు ఆయన అప్పుడే అన్నాడు, స్టార్టింగ్ లో అన్నాడు, అసలు నువ్వే కావాలి మేయర్. సరే నేను మాట తప్పినా, నీకు థర్డ్ ఇయర్ నువ్వు అప్పటిదాకా స్టాండింగ్ కమిటీ మెంబర్ ఉంటావు, అది కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా సిటీ, అదంతా నువ్వు ఇన్ఛార్జ్. కాంట్రాక్ట్స్ ఇచ్చినా కానీ నేను డబ్బులు తీసుకోలేమ్మా, ఎవరి దగ్గర ఒక్క పైసా తీసుకోలే. అంత పోస్ట్ ఇచ్చింది నాకు, స్టాండింగ్ కమిటీ పోస్ట్ ఇచ్చింది, అయినా తీసుకోలే. మళ్ళీ మేయర్ అయినాక అది థర్డ్ టైం కదా, థర్డ్ టైం ఆటోమేటిక్ గా ఆయనే డిక్లేర్ చేసిండు, మేయర్ అయిపోయింది. ఒక్క పైసా ఖర్చు పట్టకుండా భగవంతుడి లీలమ్మా ఇదంతా. కోట్లండి బాబు ఇట్లా. అయితే అప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎలా ఉండేది మీ అనుబంధం? అయితే చూడమ్మా, అప్పుడు నేను ఈ పార్టీలో ఉన్నాను కదా, ఈ ముందు ఉన్న వాళ్ళు కొద్దిగా ఆయనని ఏడ్పించడం స్టార్ట్ చేసిండ్రు. అయితే ఈ మజ్లిస్ పార్టీ వాళ్ళు ఇంతే అనుకొని ఆయన జర కరెక్ట్ గా ఉండే. థర్డ్ నేను మేయర్ కదా, అయినప్పుడు మళ్ళీ నన్ను పిలవాలి కదా. ఫస్ట్ మేయర్ ఆఫ్ సిటీ, ఫాదర్ ఆఫ్ సిటీ అంటారు ఈ కీ పర్సన్ సిటీకి. మళ్ళీ అలాంటప్పుడు మొట్టమొదటిగా ముందు నన్ను పిలవాల్సిందే, మీరు మేయర్ గా ఎలక్ట్ కాగానే ముందు ఆయన ఆహ్వానం ఇవ్వాలి, నాతో కలవాలి, చర్చించాలి, సిటీకి ఎలా డెవలప్ చేద్దామని చర్చించాలి. ఆయనది మొదటి తప్పు, ఆయన పిలవాలి, నాతో చర్చించలేదు. 2 months తర్వాత అప్పటికి నేను స్టాండింగ్ కమిటీలో ముందు ఉన్నాను కదా 2 years. అప్పుడు నేను ఈ ఆర్టీసీ కొరకు ల్యాండ్ ఇమ్లిబన్ ఇచ్చాను నేను, ఏషియా బస్ స్టాండ్. చూడ ఇమ్లిబంది ల్యాండ్ మేమే శాంక్షన్ చేసాము స్టాండింగ్ కమిటీ. ఇంకా మేయర్ కాలేమా 2 years లో నేనే శాంక్షన్ చేసి ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత నేను మేయర్ అయిన పీరియడ్ లో నాకు ఆహ్వానం విజయరామారావు వచ్చిండు, అప్పుడు చైర్మన్ అయిన విజయరామారావు ఆర్టీసీ చైర్మన్. నాకు వచ్చి, సార్ మీరు యు ఆర్ ద చీఫ్ గెస్ట్ సార్, మీరు రావాలి సార్ అంటే, ఇంకెవరు వస్తున్నా అంటే రామారావు గారు వస్తున్నారు. నేను రామారావు గారు వస్తే నేను రాను, ఎందుకంటే వచ్చే లాభం, ఆయన వస్తాడు మాట్లాడతాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ మేమెందుకు పోవాలి, ఏదో వచ్చి ఏదో అంగోట చేపలాగా మేము ఇట్లా ముద్ర పెట్టే వాళ్ళం కాదు. ఇక్కడ జనాలు ఒక 50 లక్షల మందికి నేను కూడా ప్రతినిధి కాబట్టి నన్ను కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అప్పుడు సిటీ గురించి నేను కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నా కాబట్టి ఆ అవకాశం లేకుండా మమ్మల్ని ఊరికే బొమ్మల్లా కూర్చుని పెట్టి పంపించడం కాదు, నేను రాను పో అన్న. ఏం చేసుకుంటే చేసుకోమంటే, లేదు సార్ యాజ్ పర్ ప్రోటోకాల్ నువ్వు ఉండాలి సార్ అంటే. ఆయన మళ్ళీ ఎలక్షన్ కమిషనర్ కదా విజయరామారావు ఆ తర్వాత. అయితే అప్పట్లో ఈజ్ ఎంప్లాయ్ డైరెక్టర్ ఉండే విజయరామారావు. సార్ మీరు నా మాట ఏంటండి సార్, రిక్వెస్ట్ చేసాడు. సరే ఒక పని చెయ్యి, నాకు అవకాశం ఇస్తా అంటే వస్తా, అట్లీస్ట్ నీ ఆర్టీసీ నువ్వు ఏమేమి డెవలప్ చేసినావు ఏంది, నువ్వు యాజ్ ఏ చైర్మన్ గా అవన్నీ బ్రీఫ్ ఇవ్వు,
నాకు మాట్లాడాలంటే నేను అవన్నీ మీ గురించి చెప్తాను. సిటీలో బస్సులు ఇన్ని చేశాడు, అన్ని చేశాడు. ఏదో అని మీకు పొగుడుతా అని చెప్పాను. ఆ బ్రీఫ్ ఇచ్చాడు నాకు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను చెప్పినదే అయింది. మళ్ళీ అప్పుడు స్పీకర్ ఆయన ఉండే పెద్ద మనిషి లక్ష్మీనారాయణ ఇది ఉన్నాడు. ఆయన స్పీకర్ అప్పట్లో సీఎం ఉన్నప్పుడు స్పీకర్ ఉండే ఆయన. నేను ఆయన పక్కనే కూర్చున్నాము. ఇటు స్పీకర్ కూర్చున్నాను, నేను ఇటు కూర్చున్నాము. మధ్యలో రామారావు కూర్చున్నాడు. మళ్ళీ అదే జరిగింది. రాగానే మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన సందేశాన్ని ఇస్తాననగానే ఈయన సందేశం ఇస్తాడు, వెళ్ళిపోతాడు. ఎందుకు పిలిచినట్టు? ఆయన పోయి మైక్ పట్టుకున్నాడు. మైక్ పట్టుకునే అన్నగారు అప్పటి వరకు నేను ఎప్పుడు ఇట్లా ముఖాముఖం చూడలే. ఎవరిని? ఎన్టీఆర్ గారు మైక్ పట్టుకొని వెళ్ళిపోయాడు అక్కడ మాట్లాడడానికి స్టేజ్కి. అన్నగారు ఆగండి, మమ్మల్ని ఎందుకు పిలిచారు మీరు? మీరు మేయర్ గా ఉన్నారు అప్పటికి ఎంఐఎం. ఇంకా ఆయనకు నాకు పరిచయం కాలేదు, ఇంకా నన్ను ఆహ్వానం పంపించలేదు, నాకు ఇంటర్వ్యూ ఇయ్యలేదు. అర్థమైందా మీకు? 2 months తర్వాత నాకు దీనికి ఇనాగ్రేషన్ కు పిలుస్తాడా నాకు? అప్పుడు నాకు ఎట్లా ఉంటది? అయితే అన్నగారు మీరు ఆగుతారా అన్న. సీఎం గారికి సాధించిన ఆగుతారా? మళ్ళీ మీరు మాట్లాడేస్తే ఇక సభ అయిందండి. సభ అయిపోయినట్టే కదా, మళ్ళీ మేమెందుకు వచ్చినట్టు ప్రశ్నించారా ఇలాగ ముఖ్యమంత్రిని? ప్రజలంతా చూడక ప్రజల మధ్యన అమ్మా ఇట్లనే మైక్ పట్టుకొని అన్న ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పిలిచారు? ఒక మేయర్ అంటే 50 లక్షల మందికి ఒక ప్రతినిధి అని తెలుసు కదా. నాకు కూడా ప్రజలు ఎన్నో క్వశ్చన్స్ చేస్తారు, వాళ్ళకు నేను కూడా జవాబుదారీగా ఉండాలి కదా నాకు. మళ్ళీ మీరు నాకు ఇప్పటివరకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, కలవలేదు. ప్రథమ పౌరుడికే మీరు ఇప్పటివరకు కలవలేదు. సామాన్య జనులకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు? మీరే చెప్పాలి ప్రజలారా, మీరందరు మీరు చెప్పాలి దీనికి సమాధానం. పబ్లిక్ మీటింగ్ మొత్తుకుంటున్నాడు స్పీకర్. ఏం గారు మేయర్ గారు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? అయ్యో ఇప్పట్లో లాగా న్యూస్ ఛానల్స్ లైవ్ ఉండుంటే ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి అన్ని దాన్ని. అయితే అప్పట్లో మళ్ళా ఇదేంటి మేయర్ గారు మీకేంటండి, మీకేం ఇంటర్వ్యూస్ అండి? మీరు మేయర్ 24 గంటలు మీ కొరకు ఎప్పుడు నా డోర్స్ ఓపెన్ ఉంటాయన్నాడు. కామెంట్స్ చేశారు అప్పట్లో ఈనాడు వాళ్ళు. మేయర్ పోతే అక్కడ పర్మిషన్ లేదంటున్నారు. ఆయన బిల్డింగ్ పై నుంచి హ్యామర్ కొట్టి ఆయన మీద దుంకుతున్నాడు మేయర్ గారు. ఆ కామెంట్ వేశారు ఈనాడు వాళ్ళు పత్రికలలో. అయితే సెకండే ఇచ్చాడమ్మా నాకు. సెకండ్ డే మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ కు పిలిచాడు. అప్పటికి నేను అన్ని రెడీ చేసుకొని, అన్ని ఫొటోస్ ఉన్నాయి చూడండి, ఇందులో ఇద్దరి సంభాషణ ఉంది చూడండి మీకు. ఆయన ఫస్ట్ అదే. అప్పుడు ఆ తర్వాత సిటీ గురించి అన్ని అడిగాడు నాతో. దాన్ని చక్కగా జవాబు చెప్పాను. అక్రమ కట్టడాలు అవుతున్నాయి, అవి అవుతున్నాయి, మీరు ట్యాక్స్ ఎందుకు వసూలు చేయలేకపోతున్నారు, ఎందుకు ఫెయిలియర్ అవుతున్నారు, దానికన్నీ నేను సమాధానాలు చెప్తూ పోయినా. మళ్ళీ ఈ అక్రమ కట్టడాలు అంటే దానికి చట్టం మార్చమన్నాం. అక్రమ కట్టడాలు కడుతూనే ఉంటారు. ఎక్కడైతే పబ్లిక్ ఉండని స్థలాలలో ఈ యొక్క అక్రమ కట్టడాలు అయితేనే ఉంటాయి. కట్టేసిన తర్వాత అప్పటి లోపల మీరు కార్పొరేషన్ నిలబెట్టాలి. పెడతాం 2 సార్లు 3 సార్లు, మూడోసారి దాన్ని వెకెట్ చేస్తాం. అప్పటి వరకు స్టే తెస్తున్నాడు. స్టే తెస్తే మేము ఇవ్వలేం కదా, మేమేం చేయలేం. మేము కూడా కోర్టుకు అధీనంలో ఉన్నాం కదా. నువ్వు చట్టం పాస్ చేయి. గవర్నమెంట్ ఏ స్థలాలకు ఆక్రమించడానికి వీలు లేదు, ఎవడైనా కడితే చట్టబద్ధంగా వాటికి శిక్షింపబడతాడు అని చెప్పాలి మీరు. ఈ చట్టం ఏంటి అంటే అది బాగుంది మీకు మీది. అలాగే అవన్నీ చాలా నడిచాయమ్మా. తర్వాత బ్రేక్ఫాస్ట్కు పిలిచాడు, కూర్చోబెట్టాడు. నాకు షుగర్ అమ్మ, అప్పటి నుంచే ఉంది నాకు షుగరు. వద్దంటే నాకు అది ఏం బ్రేక్ఫాస్ట్ అమ్మా, అన్ని కోడి లెగ్ నన్ను చేసి నన్ను నోట్లో పెడతాడమ్మా. తిను అంటాడు. అయ్యా నేను తినలేను, ఏదో ఒక ఇడ్లీ తింటాను, నా చేతులతో తినాల్సిందండి మేయర్ గారు, మీరు ఎందుకు తినారు, మీరు తినండి అని నోట్లో పెట్టి ఒక్కడమే. నాయనో ఆ భోజనం చూస్తే అది ఎట్లా ఒక కుబేరులు తినే భోజనం అమ్మా. అయ్యో అది ఒక బ్రేక్ఫాస్ట్ కాదు. అయితే అప్పట్లో కృష్ణారెడ్డి ఆయన ముందు కూర్చున్నాడు, ఆస్ట్రాలజరు, ఇటు చంద్రబాబు కూర్చున్నాడు,
సీఎం ఇటు నేను ఇట్లు ఆయన తీసి పెట్టడం చేయడం. అప్పుడు అన్నాడు ఆయన చంద్రబాబు, ఆయన ఎవరు అనుకుంటున్నారు ఈ రోజు మేయర్ మన పార్టీ అయింది ఆయన అంటే, మన పార్టీలో ఉండేనా అంటే ఆయన నాకు మొత్తం సిట్టింగ్ చూపించిందే ఈ మహానుభావుడు అని చెప్పాడు అప్పుడు చంద్రబాబు. అప్పుడు చెప్పారు అదే ముందే టికెట్ ఇచ్చుంటే గెలిచేవాళ్ళు కాదులేండి. మంచిదైందమ్మా అదే మంచిదైంది. అయితే అప్పుడు చెప్తే మన పార్టీలో ఉండేనా, అవునాగో ఇన్నే ఆయన పేరు తీసి ఆ సంజీవ్ రావు పేరు వేసిండు ఈయనని అంటే ఆయన ఇట్లా చూస్తున్నాడు మోహన్ రెడ్డి మార్కెటింగ్ చైర్మన్ అప్పట్లో. సరే ఏదైనా నా మంచి కొరకు అయిందమ్మా, అది అలా మేయర్ అయ్యానమ్మా. మరి నిరాహార దీక్ష ఎందుకు చేశారు? నిరాహార దీక్ష అది ఇక్కడే వచ్చిందమ్మా. ఇద్దరం కూర్చున్నాం కదా బ్రేక్ఫాస్ట్ అయినాక. ఆ తర్వాత నా రాజకీయం నాది, నీ రాజకీయం నీది. నువ్వేమో రాష్ట్ర నాయకుడు, నేను ఒక సిటీ నాయకుడిని. నాకు అడగాల్సింది నేను అడుగుతా. ఈ రాజధాని నగరానికి నందనవనం చేయాలంటే మీరేం చేస్తారు, నేనేం చేస్తా. నేను అడుగుతా, నేను చెప్తాను కొన్ని. లేక మీకు ఐడియాస్ ఉంటే మీరు చెప్పండి. నాకు ఎటుపోయి నేను మీతో సహకారంగా ఉంటా. ఈ యొక్క సిటీని నందనవనంగా తయారు చేద్దాం. దీనికి నాది మొదటి మెట్టు ఒక 5 కోట్లు ముందు నాకు రిలీజ్ చేయి. కార్పొరేషన్కు నిధులు లేవు, చాలా అవకతవకల్లో ఉంది కార్పొరేషన్, జీవిత భత్యాలు లేవు. అంటే 5 కోట్ల అది కార్పొరేషన్ నుంచి మీరే చూసుకోవాలి, నాతో కాదు అన్నాడు. చూడన్న గారు, మీకు 1 వీక్ టైం ఇస్తా, బాగా ఆలోచించుకోండి. కాని పక్షంలో మళ్ళీ నేను నా స్టెప్ నేను చెప్పకుండానే చేస్తాను. వారం రోజులు చూశానమ్మా. ఆ తర్వాత ఇండెఫినెట్ స్ట్రైక్ స్టార్ట్ చేస్తున్నాడు అనేది పేపర్లో వచ్చేసింది. చార్మినార్లో కూర్చున్నాను, ఆల్ పార్టీస్ అంతా వచ్చారు, ఇది చేస్తారు. అప్పటికి ఆయన భయపడ్డాడు సలావుద్దీన్. అరే ఇక్కడ మతపరమైన భేదాలు వచ్చి లేనిపోని కర్ఫ్యూ ఇవన్నీ అయిపోతాయి, హిందూ మమ్మల్స్ కొట్టుకున్నారని పెద్ద చెడ్డ పేరు వస్తుంది అంటే, నేనుండగా అట్లా కాదు. నేను మత సామరస్యం కొరకు నేను ఇక్కడ కూర్చున్నా. అందరూ హిందూ మమ్మడన్స్ కాదు. నేను ఒక మేయర్, ఇప్పుడు నీ పార్టీకి సంబంధించేది కాదు, నేను వాడి పార్టీకి సంబంధించేది. స్పీకర్ అయినా మేయర్ అయినా పార్టీలకు అతీతంగా ఉండాలి, యాజ్ పర్ రూల్. స్పీకర్ అయినా అంతే, ఏ పార్టీ అయినా సరి సమానం ఉండాలి స్పీకర్ కూడా. అట్లాగే మేయర్ కూడా అదే. నాకు ఇక్కడ మతపరం కాదు, నాకు కావాల్సింది ప్రజలకు వసతులు, ఆ సౌకర్యాలు మీరు కలిగించమంటున్నాను. మీరు వినలేదు, మొదలు పెట్టారు. నేను చార్మినార్లో కూర్చున్నాను. ఈ చార్మినార్లోనే ఎందుకు కూర్చుంటున్నాం అంటున్నారు. అయితే నాకు ఒకటి సబ్జెక్ట్ వచ్చింది. ఈ చార్మినార్ మా తాతమ్మది, మా అమ్మమ్మది. ఇది ఆమె బాగామతి ఉంటే కదా, అర్థమైంది కదా. అది మా అమ్మమ్మది. ఇది నాకుంది హక్కు ఈడ కూర్చుండేది. ఏం చేస్తారు చేసుకోండి. అప్పటికి ఆర్కాలజీలంతా వచ్చి అట్లా కూర్చోద్దు సార్ ఇందులో చారిత్రక కట్టడం, ఇక్కడ దీక్షలు చేస్తే. అయితే ఇప్పటి వరకు ఎవరు అందులో కూర్చున్నవాడు కాదండి. నేనే లాస్ట్, నేనే ఫస్ట్.